మీకు ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంది. నేషనల్ హైవే పై 500 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. టోల్గేట్ ఛార్జీలు ఎంత అవుతాయి? ఎంత లేదన్నా సుమారుగా 500 రూపాయలు అయిపోతాయి. అదే మహారాష్ట్రలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా టోల్గేట్ ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు. ఇది నిజం. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఒక మంచి శుభవార్త చెప్పింది. జాతీయ రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్గేట్ ఫీజులను వసూలు చేయకూడదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులపై టోల్గేట్ వసూళ్లను మహారాష్ట్రలో ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారు. దోస్తం నమస్కారం. ఇండియా డెవలప్ కాకపోవటానికి ప్రధానమైన కారణం దిగుమతులు. ఇండియా ప్రతి సంవత్సరం క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం ఖర్చు పెడుతున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 11 లక్షల కోట్లు. ఇండియా ప్రతి సంవత్సరం 233 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. రష్యా, అరబ్ దేశాలు డెవలప్ అవటానికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిలే. ఇండియాలో సుమారుగా 3 కోట్ల వాహనాలు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ వాడకం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఒకవైపు కాలుష్యం పెరిగిపోతోంది, మరోవైపు భారతీయుల జోబులకు చిల్లులు పడటము పెరుగుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసి ఈవీ పాలసీ 2025ను ప్రకటించింది. మహారాష్ట్రలో రిజిస్టర్ అయిన అన్ని ఎలక్ట్రిక్ కార్లకు 5 సంవత్సరాల పాటు అంటే 2030వ సంవత్సరం వరకు టోల్గేట్ ఫీజును ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు. 2 వీలర్లు, కార్లు, బస్సులు లాంటి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు అసలు ధరపై అంటే ఎంఆర్పి పై రాయితీ కూడా ఇవ్వబోతున్నారు. వ్యక్తిగత వాహనాలకు 10%, కమర్షియల్ వాహనాలకు 15% రాయితీ ప్రకటించారు. ఆర్టీఐ ఆఫీసులో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా ఎత్తేశారు. జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు తప్పనిసరిగా ఒక ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాలకు 0 టోల్గేట్ ఫీజు, 0 రిజిస్ట్రేషన్ ఫీజు, ఛార్జింగ్ స్టేషన్ల కోసం 1993 కోట్లు కేటాయించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు, మహారాష్ట్రలో కొన్న ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియాలోని ఏ టోల్గేట్ దగ్గరైనా 50% మాత్రమే టోల్గేట్ ఫీజు చెల్లించేలా ఆలోచన చేస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఎంత మంచి నిర్ణయం! మన 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా మహారాష్ట్రను ఫాలో అయితే ఛార్జింగ్ స్టేషన్లు పెరుగుతాయి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగము పెరుగుతుంది, కాలుష్యము తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు వాడే ప్రజలకు లాభం మాత్రమే కాదు, క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గించడం వల్ల మన దేశానికి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. నా అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహారాష్ట్ర లాంటి మంచి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గితే దానిపై వచ్చే పన్నుల ఆదాయం భారీగా తగ్గిపోతుంది. కాబట్టి డీజిల్, పెట్రోల్ వాడకం వల్ల ఒక నెలకు ఆంధ్రప్రదేశ్కు 1,30,726 కోట్లు వస్తుంటే తెలంగాణకు 1,30,290 కోట్లు వస్తున్నాయి. పన్నుల రూపంలో ఒక నెలకు పెట్రోల్ మీద 18,805 కోట్లు, డీజిల్ మీద 20,772 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. మరి అంత ఆదాయాన్ని పాలకులు ఎలా వదులుకుంటారు? ఇండియా డెవలప్ కావాలంటే క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గాలి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరగాలి. మహారాష్ట్ర ఈవీ పాలసీని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలిసేలా ఈ 2 ముఖ్యమంత్రులు మహారాష్ట్రలాగా నిర్ణయం తీసుకునేంత వరకు ఈ వీడియోను షేర్ చేయండి. మీకు టోల్గేట్ ఫీజుల బాధలు తగ్గుతాయి. దోస్తం ధన్యవాద్.